అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాడ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం చదువుకునే పిల్లగాండ్ల సత్తా ఏందో చూపిద్దాం విద్యార్థులంటే గంత అల్క కనబడుతుండ్రా బకాయిలు ఇయ్యమంటే ఇయ్యకుంటా మా మీద వడోర్లు తేమన్నట్టు ముందుగాల ఇత్తమన్న ఇయ్యాలే గంతే తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఊకనే ఓరుతారా అని చెప్పి ఇక ఇప్పటికే ఓ బీజేపీ లడాయనే ముచ్చట పెట్టుకొని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇక పుల్లుగా గరమైండు కాంగ్రెస్ వాళ్ళ మీదికి ఇక చూద్దాం పాన్రిగా ముచ్చటేందో మరి ఇక ఇటు చెయ్యోళ్ళు ఇటు పువ్వోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల కత్తులు మస్తుగా నూరుకుంటుండ్రు కదా విద్యార్థుల పవర్ ఏంటిదో కాంగ్రెస్ సర్కార్కి చూపిస్తా అని చెప్పి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గట్టిగా మాట్లాడుకొచ్చిండి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు ఇత్తరా ఇయ్యరా పొలగండ్ల జీవితాలతో ఆటలాడుతున్నారా అని చెప్పి గరమైండు బకాయిలు ఇయ్యకుండా కాలేజీ యాజమాన్యాలను సర్కారు బెదిరిస్తాంది అని చెప్పి మాట్లాడుకొచ్చిండుర్రా ఇక ఇందాం పాన్రి చెప్కరాన్రి సారో ఫీజు బకాయి ఒకటే కాదు ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సు పట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రి, మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొన్న మాజీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, ఒక్క 1000 రూపాయలు లేదు అక్కడ. ఆగో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనను అణిచివేయాలని చూస్తాన్రో కానీ ఊకునేదే లేదు. రాహుల్ తెలంగాణకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడాలి. రేవంత్ ఓయూకి ఇస్తానన్న 1000 కోట్ల సంగతి ఏంటిదో చెప్పాలి. గివని మాట్లాడకుండా మా మీద ఒర్లుతారేంది అన్నంత పనిచేసిండు పో. ఆనలు పొట్టు పొట్టు పడుతున్నాయురో రెండొద్దులాయే. కరీంనగర్ జిల్లా కాడ గెరువియకుంటా ఇరాం లేకుండా సంపుడు చంపుతున్నది అనుకోరాదు రానా. ఇక మొన్నటిదాకా వానలు లేక మస్తు ఆగమైనుండే. ఇక ఏదో కొంత 3-4 సార్ల గట్టి గొట్టటల కంటే సగంకు సగం చెరువులు ఇక వాగులు వంకలు నిండినాయి, మంచిగా మత్తలు దుంకినాయి. ఇక మొత్తం నీడు తింకిత మంచిగా ఉంటుంది కదా, 2 పంటలు తీసుకోవచ్చు అని రైతులకు మంచిగా కాయిష్ ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళా కరీంనగర్ దిక్కు ఆన మస్తుగా ఒట్టుడితోటి ప్రాజెక్టులన్నీ నిండు కుండ లెక్క కనబడతాయి. జలకల కనిపిస్తుంది అనుకో రాదుర్రి. ఇక ఏ ప్రాజెక్ట్ ఎంత నిండింది ఏందని ఒక్కసారి చూసేద్దాం పారాదుర్రులా. ఈ మల్క ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఆనలు పడతాయో పడాయో, షెర్లు కుంటలు ప్రాజెక్టులు నిండుతాయో నిండయో అనే దిగులైతే మస్తుగా పట్టుకుని ఉండే. కానీ మొన్నటికి మొన్న గట్టిగా ఆనలు పడేటాల కంటే కొన్ని జాగాలల్లా ప్రాజెక్టులు నిండినయుల్లా. ఇక ఇప్పుడు మళ్ళా 2 వద్దులాయే ముసురు పట్టుకున్నది, ఆనసుత దండిగానే కొడుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాడైతే ఆనలు బగ్గనే పడ్డాయుల్లా. దీంతో అటు దిక్కున్న ప్రాజెక్టులన్నీ నిండు కుండ లెక్క నిండినాయనే చెప్పాలి. ఇక అటు దిక్కు పంటలు వేసుకున్న వాళ్ళకైతే ఏం పరాక్ లేకుండా అయిపోయింది. ఇక ఇటు లోయర్ మానేర్ డ్యాము అటు గట్టుదుద్దనపల్లి ఇక చూసుకుంటే అన్ని సుత పుల్లుగానే నిండినాయి అనుకోరాదుర్రి. ఎక్కడికేంచి అక్కడకు వరద నీరు కింది కచ్చుడు, ఇటు నుంచి అటు పోవుడు ఇక మొత్తం మీద నిండుతున్నాయి. మీద మానేరు నర్మాల ప్రాజెక్టుకు చిన్నగా వరద పెరిగింది. ఇక మొత్తం మీద అయితే ప్రాజెక్టులు నిండుకుండా లెక్క నిండుతున్నాయి. ఇక చూద్దాం పారాదుర్రు. అగ చూసిరా ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సుత వరద అచ్చుడుతోటి 6000 మీదనే క్యూసెక్కుల వరద ఎల్లంపల్లికి వచ్చి చేరుతాందట. ఎల్లంపల్లి ప్రాజెక్టు పురాగా నీటిల్వ సామర్థ్యము 20 టీఎంసీలు అయితే 16 టీఎంసీల నీరున్నది. ఇప్పుడు ఇంకో 2 వద్దుల దాకా ఆనలు పడతాయని వాతావరణ శాఖ చెప్పుకత్తుంది. ఇక దీంతో ప్రాజెక్టులన్నీ జలకళతోటి నిండి ఉట్టి పడుతున్నాయి. ఏమిది లడాయి కాదు, మొత్తం బడాయే ఉన్నది. లడాయి పేరుతోటి జవడం కత్తుండ్రు. పోయిన సర్కారు చేసిందేం గనవల్లేదా? గప్పుడు బకాయిలు ఇయ్యకుంటా ఆపలేరా? గా కోట్ల రూపాయలు మీకు గనవల్లేవా? మీరు ఒకటేనా ఎట్లా? ఇప్పుడు మా మీద నిరసనలు చేస్తాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే ఏంటిది? వాళ్ళ కోటి మా కోట, మేము చేసేది చేయనే పడితే జమ చేసేటి జమ చేస్తాన్నాం, ముంగటి చూపుతోటి ముంగటికి పోతున్నాం. ఊకేనే మా మీద పడితే ఎట్లుంటుంది? ఈ మాట మాట్లాడితే దానికత్తాం దీనికత్తాం లడాయి అనుకుంటా బడాయి చేస్తుండు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అని చెప్పి తెలంగాణ సర్కారు విప్పు ఆది శ్రీనివాసు పైరైండులా. ఇక తెల్లారితే పొద్దుముక్తే ఇటు పువ్వులకు చెయ్యలకు మస్తుగానే జవడాలు అవుతున్నాయి. గీ బకాయిట్ల ముచ్చట్ల మీద అయితే ఇంకింత గట్టిగానే అవుతుంది. ఇక చూద్దాం పాన్రి.
ఇక పువ్వుల మీద తెలంగాణ సర్కారు విప్పు ఆది శ్రీనివాసు పుల్లు గరమైండులా ఫీజు బకాయి బీజేపీ లడాయి అని చెప్పి బీజేపీ పార్టీ ఏం చేయాలనుకుంటుంది? బడాయికి పోతున్నదా? జవడాలు పెట్టుడే మీ పనా ఎట్లా? ఇద్దప్ప ఇంకేం రాదా? అసలు ఏం చేయాలనుకుంటురు ఏంది అని చెప్పి గట్టిగానే మాట్లాడుకొచ్చిండు. ఇక ఫీజు బకాయి బీజేపీ లడాయి అని పెట్టుకొని ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పోతాడు కదా. ఇక గాముచ్చట మీదనే గిట్ల పైరైండు అనుకోరాదు రే. ఇక ఏందో నిరాహార దీక్ష అని చెప్పి రామచంద్రరావు అడావుడి చేస్తున్నాడు. పోయిన సర్కారు 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది, గది మర్చిపోయినరా? గప్పుడెందుకు నిరాహార దీక్షలు చేయలేరని చెప్పి ప్రశ్నించుకొచ్చిండు. ఇంక ఆయన మాటలలో ఒక్కసారి ఇందాం పాన్రి చెప్పుకరాన్రి సారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ ఫీజు అంశంలో నిరాహార దీక్ష చేస్తానని చెప్పని గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫీజు బకాయి బీజేపీ లడాయి అని బడాయి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? అప్పుడు మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ పేరుకుపోయినటువంటి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు. అగో ఇన్నర్ కదా, ఈ సంవత్సరం నుంచెల్లి గ్రీన్ ఛానల్లా పైసలను విద్యార్థుల ఖాతాలలో వేస్తాం మేము. ఇప్పటికే 300 కోట్లు అడ్వాన్స్గా బ్యాంకుల సిద్ధం చేసి ఉంచినాం, జర ఆగరాదు అన్నంత పని చేసిండు. ఆగో బడా గణేశుడు తయారైతున్నాడు. ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎంతో పేరు. ఉక్త 2 తెలుగు రాష్ట్రాల నుంచేనా ఎక్కడెక్కడికెళ్ళో పబ్లిక్ మస్తుగా వస్తూ ఉంటారు. గణపతుల పండుగ అత్తే చాలు గా హవానే వేరుంటది. గల్లీ గల్లీ లొల్లి వెట్టుడే అన్నట్టు డీజే సప్పులతోటి ఇక మస్తుగా పూజిస్తూ ఉంటారు ఇలా. కానీ అన్నిటికాడేమో కానీ ఖైరతాబాదు గణేశునికి అయితే మస్తుగా పేరున్నది. ఇక ఇప్పుడు వెల్డింగ్ పని అయితే పూరాగా అయిపోయిందిరా. ఇక రోజులు దగ్గర పడుతున్న కొద్దీ జల్దీ వేస్తానికి రాత్రి పగలు అన్న తేడా లేకుండా మస్తుగా కష్టపడుతుర్రు వచ్చినోళ్ళంతా. 150 మంది దాకా కళాకారులు అందంగా తీర్చిదిద్దనీకి ఇక పుల్లుగానే ఇదైతుండ్రులా మట్టి పని చేస్తాండ్రు. ఇప్పుడు ఇక చూసేద్దాం పాన్రి. గణపతుల పండుగ వచ్చిందంటే గా హవానే వేరుంటది. గల్లీ గల్లీ పొట్టు పొట్టు సప్పుడు తోటి ఇక గణనాథుల్ని పట్టుకొచ్చి పూజలు దండిగా చేస్తూ ఉంటారు. ఇక అన్ని జాగాలలో ఒక తీరైతే హైదరాబాదు పట్టణంలో ఉన్న ఖైరతాబాదు గణేశుని హవానే ఏరుంటదులా. సురువు చేసినప్పటికాంచెల్లి మళ్ళా అంపేదాకా ఫుల్లు పబ్లిక్. తెలుగు రాష్ట్రాలల్లో ఎంతో పేరు పొందిన ఖైరతాబాదు బడా గణేశుని విగ్రహ తయారీ పనులు జల్దీ జరుగుతున్నాయి. ఇక మొన్ననే కట్టె పూజ అడ్డనక సిక్కి మట్టి పూజ సుతాయింది. మొన్న సుమారు 150 మంది మీదనే కళాకారులు పెద్ద గణేశుని తయారీలా ఇక పొద్దుగాల రాత్రి పగటిలన్న తేడా లేకుండా పుల్లు కష్టపడుతుండ్రు. ఇంకా ఇప్పటికే వెల్డింగ్ పనులు పూర్తయినాయి. ఇక ఇప్పుడు మట్టి పని మిగిలిన్నదు రా, మట్టి పని చేస్తుండ్రు. ఇక చూద్దాం పారాదుర్రి ఓసారి. ఆగో చూసి రానులా. ఇక గణేశుడు ఇంకా తయారు కాకముందే పబ్లిక్ 7 దాకా అయిందని చూస్తానికి లైన్లు కడుతుర్రు పోతానికి. ఇక ఎక్కడికక్కడ పనులైతే ఆగకుండా రాత్రి పగలని కష్టపడకుండా మొత్తం మీద పని అయితే జోరుగా చేస్తుండ్రు. ఇక ఎందుకంటే మరి గణేశుని పండుగ దగ్గరికి వస్తుంది కదా. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా వెరగబట్టే నాగులో నాగన్న. ఇక రాను ఏం కొంటాం ఏం తింటాం. ఉప్పుతోడు 9 కావాలంటే జేబుకు చిల్లు పడేటట్లే ఉన్నది. పప్పులు నూనెల ధర గట్ల పెరిగింది. కూరగాయ కొనబోతే 50 రూపాయలకు తక్కలేదు కిలకు. ఇక ఏం తినుడు ఏం కొనుడు అని పట్నంలో పబ్లిక్ పరేషాన్ గిట్లున్నదుర్రా. మరి ఏం చేస్తారు? పట్నంలో అన్ని కొనుడేనాయే కళ్యమాకు నుంచెల్లి. అదే ఊర్లో అయితే అదోటి ఇదోటి 2-3 రకాలు తీసుకొచ్చి ఇక మంచిగింత గెలుక్కొని తిన్నా కూర అవుతుంది. గంతేగాని పట్నంలో గట్ల అవుతుందా చెప్పుండ్రి. ఓ పక్క రూమ్ కిరాయిలు, ఇటు పక్కనేమో ఇవి కొనుడు. ఇంకెక్కడికెంచి అవుతుంది బతుకు బండిని ఎట్లా గుంజాలి అంటురు పాపం పట్నంలో బతకచ్చిన వాళ్ళంతా. ఇక చూద్దాం పాండ్రి కథ. పట్నంలో ఏది ముట్టినా సుత బగ్గుమంటుంది. గంత పిరమైన ధరలు. ఉప్పు పప్పు కారం నూనె ఏం కొందామన్న సుత ముట్టచ్చేటట్టే లేదు. ఇక రోజు కూరలకు బువ్వలకు ఆడుకునే నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయి. ఇక వంట నూనె నుంచెల్లి ఏది కొందామన్నా పిరం. ఈ వంట నూనె ధరలైతే డబుల్ సెంచరీకి దగ్గర్లున్నాయి. పప్పులు నిప్పులు జరుగుతున్నాయి.
అటు కోసుకుంటందుకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. కిలో 70 రూపాయలకు చేరింది. మార్కెట్లో పోయి చూస్తే ఏ కూరగాయ కొందామన్నా సూత కనీసం 50 రూపాయలకు మీదనే ఉంటున్నాయి. గంతేగాని తగ్గుడైతే లేదు. మార్కెట్కి వెళ్తే ఒక 200, ఇంతకుముందు ఒక 100 రూపీస్ తీసుకెళ్తే ఒక వారానికి సరిపడేలా, ఒక 4 రోజులకు సరిపడేలాగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 200, 300 ఇలా అయిపోతున్నాయి. మార్కెట్కి వస్తే ఏది చూడు కేజీ 40, 50, 60 ఇలా ఉంది. ఇలాంటి పరిస్థితులు సామాన్యులకి న్యాయం చేస్తూ రేట్లు చూసి బడ్జెట్ చూసుకోవాలని చెప్తున్నారు. రేట్లు అన్ని పెరిగిపోయినాయి. చెక్క బియ్యం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలన్నా కష్టమే ఉంది ఇవాళ రేపు. ఉల్లిగడ్డ 100 రూపీస్ 2 kg చేశారు. అల్లం ఎల్లిగడ్డ అయితే చెప్పరాదు. ఇక అది జనాలు అయితే తీసుకోలేకుండా ఉన్నది పరిస్థితి ఇప్పుడు. పెరిగిన నిత్యావసర ధరలతోటి సామాన్యులు బంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏది కొందామన్నా తిప్పలే వచ్చి పడుతున్నాయుర్రా. ఏం అండుకొని తిందామన్నా సుతా పెద్ద కష్టమే ఉన్నది కదా. వీటికంటే జరగా చికెనే పోపున్నట్టున్నది. జరంతకి ఇప్పుడు తగ్గి కిందికి వచ్చింది గాని ఈ కూరగాయలల్లా ఏం కొనుక్కుందామన్నా సుతా కొనుక్కోవచ్చి తట్టే లేదు కదా. అటు ఇటంటే జరంత చికెనే తగ్గి కిందికి వచ్చింది. ఇవాళ రేపట్ల ఎవరిని చూసినా సోషల్ మీడియాలనే ఉంటుండ్రులా. గంత అలవాటు పడ్డారు. ఇక తినంగా వీడియో తీసి పెట్టుడే, ఏటన్నా ఊరి కొత్త వీడియో తీసి పెట్టుడే. పెట్టుకుంటే మంచిదే కానీ పనులు చేసుకోగా పెట్టుకోవాలి నా చెప్పుండ్రి. ఇక గండ్ల ఓ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే గుమస్తా ఇక అట్లనే వీడియో తీసుకుంటా పాటకు మంచిగా డ్యాన్స్ కట్టి ఎగురుడు, డైలాగులు కొట్టుడు, ఈ కండ్లద్దాలు తీసి ఇటు పెట్టుడు, ఆ కండ్లద్దాలు ఇటు పెట్టుడు, మెడలోటేసుడు. అబ్బా 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 ఏమన్నా చేసిండా? చేతి చేసిండు కానీ ఇక మొత్తం మీద గిర్రా గిర్రా చక్కర్లు కొట్టేటాల కంటే పబ్లిక్ గరమయ్యే కాడికి వచ్చింది ముచ్చట. మరి మా సమస్యలు చూస్తారా? మా సమస్యలు పరిష్కరిస్తారా? మరి అది పంచాయతీ కార్యాలయమా లేకపోతే గిల్లి రీల్స్ చేసుకునే ఆఫీసా? ఇక మేము మమ్మల్ని పట్టించుకున్నాడు ఉన్నదా? మరి మీరే రీల్స్ చేసుకుంటారా అని ఫుల్గా గరం అవుతున్నారు. ఇక చూద్దాం పారిగా కథ ఏందో. ఆగో పాట జోరే ఎంచుకున్నాడు గాని పనేం చేసినావు మరి? ఇక అక్కడికి వచ్చిన పబ్లిక్ పరిస్థితి ఏంటిది? రీల్స్ చేసుకుంటుంటే ఓష్ని కథ సల్లగుండా. ఇక మరి పంచాయతీ కార్యాలయంలా ఈ పంచాయతీ ఏందో అర్థమైతలేదు కదా. రీల్స్ పంచాయతీ తోటి ఆగం చేసిండు గీనే. ఇక ఖమ్మంలో నా గూడూరుపాడు ఊర్లే గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో పొట్టు గిర్ర గిర్ర చక్కర్లు కొడుతున్నాయి. పంచాయతీ కార్యాలయంలా గుమస్తా లెక్క పనిచేస్తుండట గీ లక్ష్మీనారాయణ అనట ఆయన. ఇక చూడుండ్రి ఎసొంటి పాటలు పెట్టుకుని ఎగురుతున్నాడు. అబ్బా పాటలే కాదు డైలాగులు సుత బగ్గి సుడుతున్నాడు కదా. ఆగో చూసి రానులా. ఇక కార్యాలయం లోపట వీడియోలు చేసి బయటకు మంచిగా ఇడిచిండు. ఇక కార్యాలయంలో పని చేసేటప్పుడు గివ్వేం పనులు ఏదన్నా ఉంటే బయట చూసుకోవాలే గాని ఆఫీసులో పెట్టుకుంటారా? ఇక మరి జనాలకు ఏం చేస్తాండ్రు గిల్లు? జనాలకు సహాయం చేస్తందుకున్నారా? గల సమస్యలు తీరుస్తందుకున్నారా? గిట్లా ఫోన్లలో రీల్స్ చేస్తందుకున్నారా? గుమస్తా పని ఇడిసబెట్టి ఇష్టం వచ్చినట్టు ఇట్లా సినిమా పాటలకు మంచిగా ఎగురుకుంటా దునుక్కుంటా డైలాగులు కొట్టుకుంటే ఎట్లా అని పబ్లిక్ అని కత్తున్నా మాట. మరి ఈ పనిడిసబెట్టి సినిమాలు దిక్కుపోయినా అయిపోవు కదా నువ్వు. ఈ కథ సల్లగుండి ఇప్పుడు మంచిగున్నదా? ఇక దీంతో గిట్లా రీలు ఫుల్ వైరల్ అవ్వడుతోటి మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు. రజ్జర్ అంతసేపటికి డిలీటే చేసేసిండట. మళ్ళీ మీదికెంచేవాళ్ళని ఏమన్నా అన్నారో ఏమో కానీ ఇక మరి చూసినోళ్ళు దాన్ని డౌన్లోడింగ్ చేసుకోకుండానే ఉంటారా? చేసుకున్నోళ్ళు ఇంకింత వైరల్ చేస్తాన్రు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రీల్స్ చేస్తారా? జనాల పరిస్థితి ఏం కావాలి? జనాల సమస్యలు తీరుస్తందుకున్నారా? రీల్స్ చేస్తందుకున్నారా అని చెప్పి చర్యలు తీసుకోవాలని అనుకత్తారు అక్కడ ఊరోళ్ళు. వామ్మో ఇక బంగారం మెడలేసుడు, చెవులకు కమ్మలు పెట్టుడు ఏదన్నా బంద్ చేయాలనర్రా. ఎక్కడ దాచుకున్న సుత అవుతలేరు కదా. వీళ్ళని ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది? ఏం చేస్తే మంచిగా ఉంటుంది? అసలే బంగారం ధర మళ్ళంత ఇంత పెరుగుతున్నది. ఏడికై వంకచ్చుకునుడు ఏం లెక్క ఏం కథ? వాకింగ్ కోతి సుత రక్షణ లేకుండా అయిపోతుండ్రా. ఇంటి పక్కకైనా ఇంటెనకైనా ఇంటి ముంగటైనా బజార్లైనా ఇంట్లైనా ఏడ దాచుకున్నా ఏం చేసుకున్నా బాధనే ఉన్నది. పెయి మీద వేసుకుంటూ బాధ, తీసి లాకర్లో పెడితే ఇంకొక బాధ. పెయి మించేలు ఎప్పుడు గుంజుకపోతారో తెలియదు, ఇంట్లో ఎప్పుడు దొంగలు పడి ఉన్న దోసుకపోతారో తెలియదు. మళ్ళీ కాడ దొంగతనం అయిందుల్లా పట్ట వగటీలు ఎట్లా దొంగతనం చేసేందుకు మంచిగా ఉరికిర్రు కానీ ఆఖరికి అత్తే దొంగతనం కాలేదు. గుంజంగా మరి ఎట్లా గుంజిండో గా మెడల్నే ఉన్నది. కానీ వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు ఏం కథ ఎవరు గీ మోతెవరు లేని కథ అని చెప్పి ఇక పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మొత్తం ఎంకులాడుతున్నారట. దొంగలతోటి జాగ్రత్తగా ఉండుర్రి. ఎప్పుడు ఏ సందులకేం చచ్చేది తెలియదు, ఏది లటుక్కున గుంజుకపోయేది తెలియదు. ఈ ముచ్చటైతే ముందుగా చూద్దాం పారి. వామ్మో పట్టబగలే ఎట్లా చేసిరు చూడుర్రి. ఎవ్వరిని సుత నమ్మచ్చ తట్టలేదు
గీ దొంగలు పాడువాడా ఏదైనా పని చేసుకొని బతుకుతే కాదారా సోడిగల్లారా. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ కాడ 22వ వార్డట లక్ష్మీనగర్లా పట్టవగలే దొంగలు దొంగతనం కచ్చిండ్రు. వాకింగ్ కోసమని ఆల్మొగలు ఇద్దరు బయట నడుతుర్రులా. ఎట్లా చూసిర్రో ఏందో తెలియదు గాని ఇక వాకింగ్ కు పోయిన దంపుతలు వెనక మంచిగానే ఎంబటపడ్డారు. అనుమానం రాకుండా మంచిగానే ఉన్నారు. నడుచుకుంటా పోయేది పోగానే గామె మెడలకెంచి బంగారం గుంజుకునే ప్రయత్నం చేసిండు. ఇక చూడుర్రి ఒకసారి సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయింది. వాకింగ్ పోయేస్తున్నాం వస్తా అంటే మాది గల్లీకి వచ్చినాం కదా అని ఒక 2-3 అడుగులు వెనకకేసిన. నేను నిమ్మలంగా నడతాను ఇక బాగా నడవకుండా అయినంత. ఆయన కొంచెం ముందు అయిండు, నేను కొంచెం వెనకైనా. ఒక ఇల్లు అయితే మా ఇల్లు వచ్చే ముందటనే కథం వచ్చిండు. వెనక నుంచి వచ్చిండు. 3 తులాల నలవసల గొలుసు ఉన్నది, 5 తులాల పుస్తల తాడు ఉన్నది మేడ మీద. అయితే ఇట్లా వచ్చిండు, ఇట్లా వెనక పట్టిండు, పీక్కున్నాడు, పోతాండు. ఓ అని మొత్తుకున్నా. నా భర్త ఉరికొచ్చిండు, అడ్డం పడ్డాడు. వామ్మో చూసి రానులా ఎట్లా తయారైతుర్రో. ఇక నయమైంది ఇంకా బంగారం ఊగ సోడిగాని చేతుకు దొరకలేదు గుంజినా సుత. ఇక గట్టిగా ఉర్రుకుంటా ఉరికేటాల కంటే పాపం ఆ పెద్ద మనిషి కింద పడ్డాడు. ఈమె గాళ్ళు వెనుకనే ఉరికింది. ఇక గాళ్ళు బండు మీద వచ్చి తుర్రున ఉరికిపోయినరులా. ఎవలచ్చిర్రు ఏంది అని చెప్పి మొత్తం ఎంకులాడేటందుకు పోలీసులకు పోయి ముచ్చట చెప్పిండ్రట. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మా స్మరణ ముచ్చట్లు. చూస్తూనే ఉండురి మళ్ళీ రేపు ఇవ్వడదాకా. ఇగుంటా ఇంకిన్ని మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.